అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు అల్లూరు జిల్లా లగిసపల్లిలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి ఆదివాసీలపై వరాల జల్లు కురిపించారు. జన ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా ఐటీడీఏలో ఐఏఎస్ ఆఫీసర్ లేసి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మనకుండే 7 దాకా ఐటీడీఏలు ఉన్నాయి. ఈ 7 కూడా సమర్థవంతంగా పనిచేయాలంటే మంచి సమర్థమైన అధికార యంత్రాంగం కావాలని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టాం. కానీ నాకెప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఆనందం, మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం కూడా వస్తుంది. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్ముంటే ఇక్కడ పుట్టాలి, ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా, మీరందరినీ నేను చూస్తున్న మంచి మనసుండే ప్రజలు, మీకు కలుషితం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడతారు పేదవాళ్ళ కోసమే పుట్టామని. కాదు, పేదవాళ్ళని సర్వనాశనం చేయడానికే పుట్టారు ఆ పార్టీ. అలాంటి పార్టీ అది. ముక్కుతూ మూలుగుతూ నా 5 ఏళ్లలో 250 పెంచేవాళ్ళు, మళ్ళీ ఒక 2 ఏళ్ళు అయితే 250 రూపాయలు పెంచేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను, పింఛన్లు పెంచుతానని చెప్పాను. పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని 4000 రూపాయలు ఏప్రిల్ నుంచి మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎండి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. టర్మరిక్, పసుపు, మంచి పసుపు వస్తుంది. కుర్కుమిన్ అయితే ఎక్కువ దిగుబడి వచ్చే ప్రాంతం అది. ఇంకో పక్కన కాఫీ గాని, పెప్పర్ గాని, ఇంకో పక్కన మామిడి, సపోటా, జీడిపప్పు, పనస, నేరేడు, నిమ్మ, సీతాఫలం, కుంకుమ ఇలాంటి చాలా వచ్చే అవకాశం ఉంది. ఈ పంటలు గాని కరెక్ట్ గా చేస్తే ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇవన్నీ చేయడానికి ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ కోసం కొన్ని సెంటర్లు పెడుతున్నాం. ఇవన్నీగా నేను అనుకున్న పనులు సవ్యంగా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం 3 రెట్లు పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటే దేశమంతా కూడా చెడుగా ఆలోచించేవాళ్ళు. గంజాయి ప్రాంతం అని, దేశాన్ని మనం నష్టపరుస్తున్నామని, జాతిని నిర్వీర్యం చేస్తున్నామని మన మీద అపవాదు చేశారు. నేను వచ్చిన తర్వాతనే ఒకటే ఆలోచించాను, గంజాయి అనేది మన పిల్లలకు హానికరం, అలాంటిది జరగడానికి వీలు లేదని ఒక పిలిపించాను. సే నో టు గంజాయి అన్నాను. మీరందరూ స్పందించారు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు. 200 కోట్లతో 203 గ్రామాలకి 269 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తున్నాం. నేషనల్ హైవేస్ అన్ని వచ్చాయి. ఇక్కడ 515 కిలోమీటర్ల పొడవుతో 8570 కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి. పాడేరు, గొండెగూడ, కొయ్యూరు, చాప్రతిపాలెం, చింతపల్లి, రంపచోడవరం, కొయ్యూరు నేషనల్ హైవే 516 ఈ విస్తరణ, పాడేరు బైపాస్, కొత్త ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా